ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం భావోద్వేగ బలహీనత అంటే ఏమిటి. ఇది చాలా సాదా ప్రశ్నలా అనిపించవచ్చు, కానీ మన జీవితాన్ని లోపల నుంచి నడిపించే ప్రశ్న ఇది. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడితే మనకు లోపల ఎందుకు ఒక కదలిక వస్తుంది. ఎవరైనా మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు మనసు బరువెక్కుతుంది. ఎందుకు కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు సంవత్సరాలు గడిచినా మనసులో ముద్రలా మిగిలిపోతాయి. ఇవన్నీ మనం సాధారణంగా ఒక మాటతో చెప్పేస్తాం, నేను సెన్సిటివ్ అని, లేకపోతే నేను భావోద్వేగంగా బలహీనమైన వ్యక్తిని అని. అది నిజమేనా? లేక మనం అర్థం చేసుకొని ఒక లోతైన శక్తిని తప్పుగా పేరు పెట్టుకున్నామా? ఈ వీడియోలో నేను కూడా మీతో కలిసి నిశ్శబ్దంగా చూసుకోవాలనుకుంటున్నది ఇదే. భావోద్వేగ బలహీనత అంటే నిజంగా ఏంటి? అది ఎక్కడ పుడుతుంది? మరీ ముఖ్యంగా అది నిజంగా బలహీనతేనా? కొన్ని క్షణాలు ఆలోచించు. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఇలా అనుకున్నావా? ఇతరులు అంతగా పట్టించుకోరు, నేను ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నాను, నేను ఎందుకు త్వరగా బాధపడుతున్నాను, నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అని. మన ఫ్యామిలీ, మన సమాజం మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది ఏంటి అంటే, ఎక్కువగా ఫీల్ అవ్వకూడదు, బలంగా ఉండాలి, ఏదైనా జరిగినా సరే తట్టుకోవాలి, ఎవరైనా నొప్పించినా వెంటనే ముందుకు వెళ్ళిపోవాలి. అలా చేయలేకపోతే మనం మనల్ని తక్కువగా చూడడం మొదలు పెడతాం. ఇక్కడే మొదలవుతుంది ఒక పెద్ద అపార్థం. సున్నితత్వం అంటే బలహీనత కాదు. అవగాహన లేనప్పుడు అది బలహీనతగా కనిపిస్తుంది. సున్నితమైన మనసు అంటే ఏంటి? చిన్న మార్పులను గమనించే మనసు, చిన్న మాటలని కూడా దానిలోని భావాన్ని పట్టుకునే మనసు. ఎవరైనా నిశ్శబ్దంగా ఉన్నా వాళ్ళలో ఏదో కదులుతోంది అని గుర్తించే మనసు. ఇది బలహీనతేనా, లేదా ఇది ఒక లోతైన గ్రహణ శక్తా? మనలో కొందరు లోతుగా ఫీల్ అవుతారు. కేవలం సంఘటనను మాత్రమే కాదు, ఆ సంఘటన వెనుక ఉన్న భావాన్ని కూడా ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళు ఎక్కువగా బాధపడతారు, అందుకే వాళ్ళు ఎక్కువగా ఆనందపడతారు కూడా. కానీ సమస్య ఎక్కడ నుండి వస్తుంది? మనకి మన భావాల మీద అవగాహన లేకపోతే ఏం జరుగుతుందో లోపల, ఎందుకు ఇలా స్పందిస్తున్నాం అనే స్పష్టత లేకపోతే. ఉదాహరణకి, ఎవరైనా సరే మనల్ని పట్టించుకోలేదు, సరిగ్గా మనతో మాట్లాడలేదు అనుకుందాం. బయటికి అది చిన్న విషయమే, కానీ మనలో మాత్రం ఆ సిచ్యువేషన్ గంటల పాటు తిరుగుతుంది. అలా ఎందుకు చేశారు? నాపై కోపమా? నేను ఏదైనా తప్పు చేశానా? ఇలాంటి ఆలోచనలు కోకొల్లలుగా వస్తాయి మన మనసులో. ఇక్కడ సమస్య అనేది ఆ సిచ్యువేషన్ మాత్రమే కాదు, మన మనసు యొక్క సున్నితత్వం కూడా కాదు. సమస్య మనసు లోపల కదిలిన భావాన్ని మనం అర్థం చేసుకోకపోవడం. మనలో చాలామంది ఆ భావాన్ని వెంటనే అణిచేస్తారు, లేదా వెంటనే బయట పెడతారు. అవి రెండూ ఎక్స్ట్రీమ్లే. అణిచేస్తే అది లోపల పేరుకుపోతుంది, బయట పెడితే అది రియాక్షన్ అవుతుంది. రెండింటిలోనూ అవగాహన ఉండదు. అందుకే సున్నితత్వం బలహీనతగా కనిపిస్తుంది. నిజానికి భావోద్వేగ బలహీనత అనేది ఒకే ఒక్క విషయం కాదు, అది ఒక స్థితి.
మన భావాల్ని చూసే శక్తి లేకపోవడం. మనకి చిన్నప్పటి నుంచి ఎవ్వరూ నేర్పలేదు. నీకు బాధగా ఉందా, ఆ బాధను కాసేపు గమనించు అని. నీకు కోపం వస్తుందా, ఆ కోపం వెనుక ఏముందో చూసుకో అని. మనకు నేర్పింది ఏంటి అంటే, అది పట్టించుకోకు, ఏడవకు, వదిలే, బలంగా ఉండు, ఇవే. అలా మనం మన భావాల్ని శత్రువుల్లా చూడడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఒక ప్రశ్న, నువ్వు నిజంగా బలహీనమైన వ్యక్తివా, లేక నువ్వు లోతుగా ఫీల్ చేసే వ్యక్తివా? కానీ నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం నేర్చుకోలేదా? లోతుగా ఫీల్ చేసే మనసు చాలా శక్తివంతమైనది. అది ప్రేమలో కూడా లోతుగానే ఉంటుంది. అది బాధలో కూడా లోతుగానే ఉంటుంది. అది విశ్వాసంలో కూడా లోతుగానే ఉంటుంది. కానీ అవగాహన లేకపోతే అదే మనసు తనకే భారంగా మారుతుంది. నేను ఇక్కడ ఒక విషయం ఒప్పుకుంటాను. నాకు చిన్న విషయాలు కూడా ఎక్కువగా తాకేవి. ఎవరైనా మాట మార్చితే, ఎవరైనా ఒక్కసారిగా దూరంగా ఉంటే, చిన్న మార్పు కూడా నాకు పెద్ద అలజడిలా అనిపించేది. అప్పుడు నేను అనుకున్నది, నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇతరులు అంతగా ఫీల్ అవ్వరు, నేను ఎందుకు ఇంతగా తీసుకుంటున్నాను లోపలికి? అది ఒక స్వీయ విమర్శ దశ. మనలో చాలామంది అక్కడే ఇరుక్కుపోతారు. మన సున్నితత్వాన్ని తప్పు అనుకుంటాము, మన హృదయాన్ని బలహీనతగా చూస్తాము. కానీ ఒకరోజు నేను కాసేపు ఆగి నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నాకు నిజంగా ఏం జరుగుతోంది అని. బాధ కలిగినప్పుడు నేను వెంటనే స్పందించకుండా కాసేపు కూర్చున్నాను. ఆ బాధను గమనించాను. అది కోపమా, అది నిర్లక్ష్య భావమా, అది భయమా? నెమ్మదిగా నాకు అర్థమైంది ఏంటి అంటే, చిన్న మాట కాదు నన్ను కదిలించింది, నాకు విలువ ఇవ్వలేదనే భయం నన్ను కదిలించింది. ఇది చాలా సూక్ష్మమైన విషయమే. సంఘటన చిన్నదే, కానీ అది తాకిన గాయం లోతైనది. ఇక్కడే భావోద్వేగ బలహీనత అసలు అర్థం కనిపిస్తుంది. మన స్పందన వెనుక ఉన్న మూలాన్ని మనం చూడలేకపోతే మన స్పందనే మనల్ని నడిపిస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం, నేను బలహీనమైన వ్యక్తినేమో. కానీ నిజానికి మనలో ఒక పాత గాయం మాట్లాడుతోంది. సున్నితత్వం అంటే గాయం కాదు, అది గ్రహణ శక్తి. కానీ గ్రహణ శక్తి గాయాన్ని తాకితే నొప్పి వస్తుంది. అవగాహన లేకపోతే ఆ నొప్పి మనల్ని బలహీనుల్లా అనిపింపజేస్తుంది. ఉదాహరణకి, ఒక గది లోపల చాలా చిన్న శబ్దాన్ని కూడా క్యాచ్ చేసే యంత్రం పెట్టారనుకుందాం. అది ఏం చేస్తుంది? చిన్న గాలి సౌండ్ను కూడా రికార్డ్ చేస్తుంది. ఇంకో యంత్రం పెట్టారనుకుందాం, అది ఓన్లీ పెద్ద శబ్దాలను మాత్రమే క్యాచ్ చేస్తుంది అనుకుందాం. ఏది బలహీనమైనది? మొదటిది ఎక్కువగా స్పందిస్తుంది కాబట్టి అది బలహీనమా? లేదా ఎక్కువగా అది గ్రహించగలదా? మనసు కూడా అలాంటిదే. కొందరి మనసు చాలా సున్నితమైనది, చిన్న భావతరంగాన్ని కూడా పట్టుకుంటుంది. అది తప్పు కాదు. కానీ ఆ తరంగం వచ్చినప్పుడు మనకు ఈత కొట్టడం రాకపోతే మనమే మునిగిపోతాం. అక్కడే సమస్య. భావోద్వేగ బలహీనత అంటే తరంగం రావడం కాదు, తరంగాన్ని ఎలా చూడాలో తెలియకపోవడం. ఇప్పుడు నిన్ను నువ్వు అడుగు, నువ్వు నిజంగా బలహీనమైన వ్యక్తివా అని. లేక నీ భావాల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోలేదా అని. నీ జీవితంలో కొన్ని సందర్భాలు గుర్తు చేసుకో.
ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు, ఎవరైనా నీ మాట వినిపించుకోనప్పుడు, ఎవరైనా దూరమైనప్పుడు నీ లోపల ఏం జరిగింది? నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యావా? లేక నిశ్శబ్దంగా బాధను మూసావా? లేక నీకే నువ్వు తప్పు చెప్పుకున్నావా? ఇవి బలహీనత లక్షణాలా లేక అవగాహన కోసం ఎదురు చూస్తున్న మనసా? నిజమైన బలహీనత ఏమిటంటే మన భావాల్ని చూడటానికి భయపడడం, మన లోపలికి వెళ్ళడానికి భయపడడం. సున్నితత్వం ఉన్నవాళ్ళు చాలాసార్లు ఇలా ఉంటారు. బయటికి ధైర్యంగానే కనిపిస్తుంటారు, లోపల మాత్రం ప్రతి చిన్న మాటను కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. అది బలహీనత కాదు, అది ఒక లోతైన స్వభావం. కానీ అవగాహన లేకపోతే అది భారంగా మారుతుంది. నేను నెమ్మదిగా నేర్చుకున్న విషయం ఏమిటంటే నా సున్నితత్వాన్ని నేను తక్కువగా చూడడం ఆపినప్పుడు అది నన్ను బాధ పెట్టడం తగ్గింది. నేను నాకు ఇలా చెప్పుకున్నాను, నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతావు, అది నీ తప్పు కాదు, కానీ ఆ ఫీలింగ్ నన్ను నడపకూడదు. ఇది ఒక చిన్న మార్పే, కానీ లోపల అది చాలా పెద్ద మార్పు. భావోద్వేగ బలహీనత నుండి బయటపడడం అంటే రాయిలా మారిపోవడం కాదు, ఏది ఫీల్ చేయకపోవడం కాదు. జీవించి ఉండే మనసు ఫీల్ అవుతుంది, బాధపడుతుంది, ఆనందపడుతుంది, కానీ అది తనని తాను గమనించడం నేర్చుకుంటుంది. ఇప్పుడు కాసేపు నిశ్శబ్దంగా ఉండు. నీకు ఎక్కువగా బాధ కలిగించే ఒక సంఘటన గుర్తు చేసుకో. అది జరిగినప్పుడు నువ్వు నీతో ఏమన్నావు? నేను బలహీనుడినా? నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇలాంటి ప్రశ్నలు. ఇప్పుడు అదే సంఘటనను మరో కోణంలో చూడు. నేను లోతుగా ఫీల్ చేశాను, నేను విలువను కోరుకున్నాను, నేను అనుబంధాన్ని కోరుకున్నాను. ఇది బలహీనతేనా లేక ఒక సహజమైన మానవత్వమా? ఈ వీడియో ముగించే ముందు నేను నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. జవాబులు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీతో నువ్వు నిజాయితీగా నీ మనసుకు చెప్పుకుంటే చాలు. నీకు ఎక్కువగా బాధ కలిగించే విషయం ఏంటి? ఆ బాధ వెనుక నిజంగా ఏ కోరిక ఉంది? నీ సున్నితత్వాన్ని నువ్వు ఎప్పటి నుంచి తప్పుగా చూస్తున్నావు? నిన్ను నువ్వు బలహీనమైన వ్యక్తిగా అని పిలిచిన మొదటి సందర్భం ఏది? అది నిజంగా సత్యమా లేక ఒక తీర్పా? ఈ ప్రశ్నలకి సమాధానం నీ మనసుకు నువ్వు నిజాయితీగా చెప్పుకుంటే చాలు. గమనించు, భావోద్వేగ బలహీనత అనేది ఒక తుది నిర్ణయం కాదు, అది ఒక అపార్థం. సున్నితత్వం బలహీనత కాదు, అవగాహన లేనప్పుడు అది బలహీనతగా కనిపిస్తుంది. నువ్వు లోతుగా ఫీల్ అవుతున్నావంటే నీలో జీవం ఉంది, నీలో గ్రహణ శక్తి ఉంది, నీలో ప్రేమించే సామర్థ్యం ఉంది. ఇప్పుడు నీ పని ఒక్కటే, నీ భావాల్ని శత్రువుల్లా కాకుండా నిశ్శబ్దంగా చూడడం మొదలుపెట్టు. అప్పుడు నెమ్మదిగా తెలుస్తుంది నువ్వు బలహీనమైన వ్యక్తివి కాదు అని. నువ్వు అవగాహన కోసం ఎదురు చూసిన ఒక సున్నితమైన మనస్సు. మిగతా ప్రయాణం అక్కడి నుంచే మొదలవుతుంది. ఇది మొదటిది మాత్రమే. ముందు ముందు ఈ సున్నితత్వం ఎలా శక్తిగా మారుతుందో చూస్తాం.